ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని పిచ్చివాళ్ళని చేయడం కోసం పోటీ పడేటువంటి ముగ్గురున్నారు. జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. వీళ్ళు ముగ్గురు కూడా ఏపీ ప్రజల్ని ఎంత బాగా పిచ్చోళ్ళని చేయగలం, ఎంత బాగా మోసం చేయగలం, ఎంత బాగా కబుర్లు చెప్పి వాళ్ళని ఒప్పించి వాళ్ళకి మ్యానిపులేట్ చేసి వాళ్ళతో ఓట్లు వేయించుకోగలం అనేటువంటి కాన్సెప్ట్లో చాలా ఉత్సాహంగా ఉరకలెత్తేలాగా ఉంటారు. కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వంతో ఎన్డీఏలోకి తాము వెళ్ళి ఆ పొత్తుతోనే ఖచ్చితంగా పోటీ చేయాల్సిందే అని ఫిక్స్ అయినటువంటి చంద్రబాబు నాయుడుకి ఆయన రీజన్స్ ఆయనకున్నాయి. అంటే ఈ రాజకీయ నాయకులందరికీ డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. కొంతమంది కేసులు ఇష్యూస్ ఉంటాయి. ఇప్పుడు చంద్రబాబుకి, జగన్మోహన్ రెడ్డికి, జగన్కి సిబిఐ కేసులు ఉన్నాయి, చంద్రబాబు నాయుడుకి ఓటుకు నోటు కేసు ఉంది. ఈ కేసులతో కాకుండా అధికారంలో తామే ఉండాలి, తమ కులము లేదా తమ పార్టీయే అధికారంలోకి ఉండాలి, ఎన్నో సంవత్సరాలు ఉన్నాం కాబట్టి ఇంకా కూడా మేమే ఉండాలి, మా తర్వాత మా వారసులే ఉండాలి అనేటువంటి ఒక మెంటాలిటీతో బతుకుతూ ఉంటారు వీళ్ళందరూ. సో ఇప్పుడు ఢిల్లీ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయం కొత్త చక్కర్లు కొడుతుంది. అదేంటంటే కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీని శరణాగతి వేడుకోవడానికి, శరణు జొచ్చడానికి నేను ముందు బెగ్ చేసుకుంటా, నేను ముందు అడుక్కుంటానంటూ వీళ్ళ ముగ్గురు కూడా ఎప్పటికప్పుడు సాగిలపడుతూ ఉంటారు. ఒక వ్యక్తి ఏమో ప్రత్యేక హోదాని సాధించి తెస్తాను, 25 మంది ఎంపీలను ఇస్తే అని కబుర్లు చెప్పినటువంటి వ్యక్తి ఒకరైతే, ఇంకొకరు నరేంద్ర మోడీ మీద నేను యుద్ధం చేస్తున్నాను, ధర్మ పోరాట దీక్షలు చేస్తున్నాను, మోడీ ఎందుకు పనికిరాడు, మోడీ ఈయనేమో మెడ ఉంచుతానంటాడు, ఆయనేమో తల వంపిస్తానన్నాడు మోడీది. సో ఇద్దరు కూడా వెళ్ళి వీళ్ళ తలలు, వీళ్ళ కాళ్ళు, వీళ్ళ కుదిరినవన్నీ ఉంచేటువంటి పరిస్థితి ఈరోజు వచ్చింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి హుటాహుటిన ఢిల్లీకి వెళ్ళటానికి ముఖ్య కారణంగా మనకు అందరూ చెప్తున్నటువంటి మాట ఒకటే, టీడీపీ జనసేన పొత్తు కలవబోతోంది, దాన్ని విచ్ఛిన్నం చేయడానికి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళారు అని. ఈయన వెళ్ళి చెప్తే వాళ్ళు ఒప్పుకుంటారంటే ఒప్పుకునే ఛాన్స్ ఉంది. ఎందుకంటే 22 మంది ఎంపీల్ని గడిచిన 5 సంవత్సరాల్లో పార్లమెంట్లో పెట్టిన ప్రతి బిల్లుని నోరు మూసుకుని ఏమీ క్వశ్చన్ చేయకుండా, పార్లమెంట్ ఉన్నదే క్వశ్చన్ చేయడానికి, డిస్కస్ చేయడానికి, డిబేట్ చేయడానికి, ఎటువంటి ప్రశ్నలు వేయకుండా నోరు మూసుకుని నరేంద్ర మోడీ పెట్టిన ప్రతి బిల్లుని అంగీకరించింది వైసీపీ ఎంపీలే జగన్మోహన్ రెడ్డి యొక్క ఆధ్వర్యంలో. సో వాళ్ళు ఎందుకు వినరు మరి? జగన్మోహన్ రెడ్డి చెప్పినప్పుడు డెఫినెట్లీ వింటారు కదా. సో చంద్రబాబు నాయుడు అండ్ జనసేనల యొక్క పొత్తులోకి బీజేపీ రాకుండా అడ్డుకోవడం కోసమే జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఢిల్లీ వెళ్ళారనేది మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ప్రశ్నల కోసమని వైసీపీ అప్పట్లైనా కబుర్లు చెప్పినా అది నిజం కాదని కూడా మనందరికీ తెలుసు. మరోపక్క చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్కి జరుగుతున్నటువంటి అన్యాయంలో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఎంత ఉందో మోడీ పాత్ర కూడా అంతే ఉన్నా కూడా కనీసం నోరెత్తి వాళ్ళని క్వశ్చన్ చేయలేనటువంటి పరిస్థితుల్లో దద్దమ్మల్లాగా వీళ్ళిద్దరూ ఉన్నటువంటి పరిస్థితి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. పవన్ కళ్యాణ్ అయితే నేరుగా సాగిలిపడి ఎన్డీఏలోనే ఉండి, ఎన్డీఏలోంచి బయటికి రాకుండా ఎన్నాళ్ళు ఉండి 10 సంవత్సరాలుగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వని నరేంద్ర మోడీని, బీజేపీ సర్కార్ని ఒక్క ప్రశ్న కూడా అడగలేని పరిస్థితుల్లో వీళ్ళ ముగ్గురు ఉన్నటువంటి ఈ దారిద్ర్యంలో వీళ్ళిద్దరితో కలవకుండా మోడీని ఆపే ప్రయత్నంలో జగన్ ఉంటే, జగన్ని మోడీని కలపకుండా ఉండాలంటే వీళ్ళ అలయన్స్లోకే మేము వెళ్ళాలి, ఎన్డీఏలోకే మేము వెళ్ళాలని చంద్రబాబు తాపత్రయం. అంటే మొత్తం మీద వీళ్ళందరూ కూడా మోడీ మోచేతి నీళ్ళు తాగేటువంటి పరిస్థితి ఉంది. మోడీదే కాదు, ఇదే ప్లేస్లో రాహుల్ గాంధీ ఉన్న, ఇంతే మెజారిటీతో రాహుల్ గాంధీ అక్కడ ఉన్నా సరే వీళ్ళు ఇట్లాగే బిహేవ్ చేస్తారు. వీళ్ళ ప్లేస్లో ఈ పార్టీలకు సంబంధించిన వేరే తమ వారసులు ఉన్నా కూడా, ఇదే ప్లేస్లో లోకేషో లేకపోతే జగన్ వారసుడుగా వేరే వాళ్ళు ఎవరిని వస్తే వాళ్ళు ఉన్నా కూడా వీళ్ళు ఇటువంటి పరిస్థితిలోనే ఇట్లాగే ప్రవర్తిస్తారు తప్ప ఏపీ భవిష్యత్తుని నాశనం చేసిన వాళ్ళని క్వశ్చన్ చేసి మనకు రావాల్సినటువంటి విభజన హామీలను తీసుకొచ్చి తెలంగాణతో మనకున్నటువంటి నీటి సమస్యల్ని సాల్వ్ చేసుకుందాం, ఈ రకమైనటువంటి ఆశలు, ఆలోచనలు వీళ్ళకి ఎంత మాత్రం ఉండవు. కేవలం ఉంటే 2-3% ఉంటాయేమో తప్ప మిగతా 97% లేదా 95% వీళ్ళని కేసుల్లోంచి బయటపడేలాగా వీళ్ళ అధికార మదం, ఈ అధికారంలో మేమే ఉండాలి అనేటువంటి ఈ అధికారం ఒకసారి వచ్చిన తర్వాత అంటూ ఉంటారు, ఒక్కసారి ఎమ్మెల్యే అయితే ఇంక జీవితాంతం అవ్వాలని అంటాడు. అంటే అధికారంలో ఉన్న వ్యక్తులకి వ్యవస్థ ఇచ్చేటువంటి ఆ నెత్తిని పెట్టుకునే వ్యవస్థ ఉండడం వల్ల ఈ వ్యవస్థలో మేమే అధికారాన్ని చలాయిస్తూ ఉండాలి, మిగతా వాళ్ళు మా కిందే ఉండాలి, మేము ఇచ్చింది అర్రులు చాచి తీసుకునేలాగా ఉండాలి అనే వీళ్ళ ఫీలింగ్ని నిలబెట్టుకోవటం కోసం వీళ్ళు పడేటువంటి తాపత్రయం ఇటువంటి పరిస్థితులకి దారితీస్తూ ఉంటుంది. సో ఇప్పుడు జగన్ ఢిల్లీకి వెళ్ళారు, వీళ్ళ పొత్తుని క్యాన్సిల్ చేసే దిశగా జగన్ అడుగులు వేస్తున్నారు. ఇక్కడ ఈ యొక్క పొత్తుని ఆపగలిగడంలో జగన్ సక్సెస్ అవుతారా, ఫెయిల్ అవుతారా అనేది కామెంట్లో చెప్పండి.